ఉన్నారు సార్, ఉన్నారు, స్టార్ట్ చేశారు సార్. ఒకసారి శ్రీనా साल के रेट इतने कैसे जावाने इतने कैसे जावाने గిట్టు థ్యాంక్ యూ. చనిపోయిందట, అందుకే ఆయన రావడం కష్టము. వచ్చిన ఏ సమయమైనా నేనున్నానంటూ వచ్చినాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య గారు ఉన్నాడని ఒక పెద్ద మనిషి అన్నారు. అమెరికా నుండి సాయం సంస్థ ద్వారా అనేకులకు సాయం అందిస్తున్నటువంటి శ్రీ దుర్గా రఘురామ నాగయ్య గారు మరి ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. 1,008 వీడియోలు మరి నో టొబాకో అంటూ సృష్టించి సమాజానికి పనికి వచ్చే అనేక కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా చేస్తున్నారు. గట్టిగా ఉండాలండి. థ్యాంక్ యూ. శ్రీ ఓ నాగేశ్వర గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు ఎం తిరుపతి గారు. ప్రగతి భారత్ ట్రస్ట్ వారిని సగౌరవ వేదికకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలకు అతిథులందరూ జ్యోతి ప్రజ్వలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. తదుపరి కార్యక్రమాలు మా సభాధ్యక్షులు శ్రీ దేవేంద్ర శర్మ గారు నిర్వహిస్తారు. సరే చూడరా తిరుపతి గారు, మీరు మధ్యలో రండి, మధ్యలో రండి గురుగారు. ఒకసారి చెప్పండి. జ్యోతి ప్రజ్వల జరుగుతుంది మీ కర్తల మధ్య. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలం చేస్తూ అద్భుతమైన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ మీరు ఇక్కడ రండి గురుగారు. మీరు ఒక్కరు వేరే సార్ దగ్గర రండి. అక్కడ 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 రైట్ సార్ చూడండి. గారిని అలాగే టీయూఎఫ్ అధ్యక్షులు శ్రీ కుమారస్వామి గారిని
అలాగే వి సుబ్రహ్మణ్యం గారిని మిగతా అతిథులందరినీ కోరుతున్నాను. సి ఆవిష్కరణ. ఒకే ఒక్కడు, ఆ ఒకే ఒక్కడి కోసం అందరూ గట్టిగా చెప్పండి కదా. మీరు ఇటు వచ్చేయండి సార్, పక్కనకి రండి. ముందర రండి. గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆనాటి ముఖ్యమంత్రితో పోరాడి పురాతన గాంధీ ఆసుపత్రిని ముషీరాబాద్ జైలు స్థలంలోకి తరంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 204 రోజుల ముందుండి గాంధీ ఆసుపత్రిని తరలింపజేసిన ఘనత డాక్టర్ ఓంకార్ తాడిపల్లి, మురళీ కోడు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గణేష్ గారు ఒక్క నిమిషం దగ్గరకు ఉన్నాడు. గౌరాజు గారు దగ్గర రండి. గౌరాజు గారు ఇటు రండి, అన్న పక్కన రండి. వచ్చాయి తొందరగా, ఇది ఫాస్ట్ అన్న. రెడీ తర్వాత రెడీ కె. సాయి ఈశ్వర్. అన్న ఇలా చూడు, ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఒక్క నిమిషం, అబ్బాయిని ఇలా చూడు. అది తీసుకోండి, కవర్ ఇస్తున్నట్టుగా. నాన్న ఇలా చూడమ్మా. అలాగే కె. సాయి ఈశ్వర్, ఎం. పవన్ భార్గవ్, సార్ ఒక్క నిమిషం. తిరుపతి గారు ఉండండి. నూర్ మహమ్మద్, ఉంటారు ఆయన. సాయి కుమార్, తిరుపతి గారు. ఎం. సాయి కుమార్. వెరీ గుడ్. ప్రణీత్ గారు, ప్రణీత్ దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్ నుండి ఈ 5 విద్య చేసినటువంటి వారు. ఓకే ఓకే ఓకే. దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్. మనం ఇలా చూడాలి అందరూ. రెడీ. భానుప్రకాష్, సాయి కుమార్, పవన్ భార్గవ్, నూర్ మహమ్మద్ అండ్ సాయి కుమార్. అలాగే నృపతుల హై స్కూల్ నుండి 5 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్య అతిథి గారు శ్రీ కపిలాభరణం కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా నృపతుల హై స్కూల్ నుండి ఈ 5 ఎంపిక చేయడం జరిగింది. ఈ చిన్న మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి స్కాలర్షిప్ చేయడం జరుగుతుంది. అమ్మాయిని ఇటు రమ్మనండి. అమ్మాయిని ఇటు పక్కన రమ్మనండి. 2 అమ్మాయిలు ఇక్కడ. ఓకే ఓకే రైట్. ఓకేనా? ఇలా జరుగున్నాను చాలు. రైట్. Congratulations all the students and their parents. System of this. R. Shanta, D. Anjali, R. Yamini, ముగ్గురు కూడా ఏపీ మోడల్ స్కూల్ నుంచి వచ్చేసారు. 7th and 8th క్లాస్ స్టూడెంట్స్. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన ముఖ్య అతిథి గారు మంచి మనసు ఉన్నటువంటి మచ్చరైనటువంటి మరి గ్రేట్ లీడర్ శ్రీ ఒకలాభరణం కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా మీకు ఈ స్కాలర్షిప్ అందజేయబడుతున్నది. శ్రీ సాయి చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం అతిథులని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 8-9 సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక మీద
నగరంలో జరిగేటటువంటి అనేక కార్యక్రమాల్లో తరచుగా అతిథులుగా పాల్గొనేటటువంటి ఒక మంచి అదృష్టం కలిగినటువంటి వారు. కానీ తిరుపతి గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన తర్వాత చాలా సంతోషం వేస్తున్నారు. ఒకవైపు దాతృత్వం, మరోవైపు దాతలు, వేదిక మీద ప్రదాతలు అందరినీ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే తమ జీవితంలో తమకంటూ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం అనేటువంటిది పరిపాటు, కానీ సంపాదించుకున్న దాంట్లో కొంత దానం చేసేటటువంటి ఆ దాతృత్వాన్ని కలిగి ఉండడం అనేటువంటిది నిజంగా కూడా సమాజం అంతా కూడా ముక్త కంఠంతో హర్షించాల్సినటువంటి అంశంగా మనం పరిగణించాలని మనం చేస్తాము. ప్రజలు ఇక్కడ వారిని చదివించేటటువంటి కార్యక్రమానికి దాతృత్వం చేసేటటువంటి కార్యక్రమం. ఆ విధంగానే చాలా ప్రతిభావంతులైనప్పటికీ చదువు వారి ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతున్నటువంటి విద్యార్థులను దగ్గరికి తీసుకొని వారిని కూడా చదివించేటటువంటి కార్యక్రమం. ఇది చాలా గొప్పది. ఇలాంటి అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది అంటారు. ఆ విద్యాదానాన్ని విరివిగా అందించేటటువంటి నేపథ్యంతో పెద్దలందరూ కూడా ఇక్కడికి ముందు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానే వేదిక పైన కుసుమ భోగరాజు గారు, పెద్దలు కేవీ రావు గారు, మోహన్ గారు, నాగేశ్వరరావు గారు, ఆ విధంగానే చాలా మంది పెద్దలు శివ గారు, పేరిడి గురుస్వామి గారు, దాచేపల్లి చెప్పారు వారు, మా సోదరిమణి ఆమని, వీరందరూ కూడా పాల్గొనడం. ఉపన్యాసం ఎంతసేపు అయినా చెప్పవచ్చు, కానీ దీంట్లో సారాంశం ఒకటే: ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమాజం కోసం కొంతమేరకైనా దాతృత్వం వహించేటటువంటి ఒక ఆ యొక్క సుగుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేటటువంటిది తప్ప మరొకటి ఏమీ లేదు. ఎందుకంటే పెద్దలు నా గురించి చెప్పారు, బాగా మాట్లాడారని. ఎంతసేపు మాట్లాడారు, మాటల్లో ఏమున్నది, చేతల్లో కావాలి. చేతల ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. ఒక మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకున్నా, ఒక స్వామి వివేకానందని జ్ఞాపకం చేసుకున్నా, ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకున్నా, జ్యోతిబా పూలే జ్ఞాపకం చేసుకున్నా, వీళ్ళంతా కూడా స్థితిమంతులు కాదు. గౌరవ పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు, 70 ఏళ్ళు సమీపిస్తున్నటువంటి మా ఓ నాగేశ్వరరావు గారు ఇప్పటికి కూడా యువకుడిలాగా నాకు 30 ఏళ్ళ పరిచయం, మా భోగరాజు గారి పరిచయం, అదే డ్రెస్సు, అదే యాక్టివ్, అదే గడ్డం కొట్టాలి మా నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారిలో కేవలం ఉద్యమం కాదు, డబ్బు ఖర్చు పెట్టే సంస్కారం. ఏం భోగరాజు గారు చాలామందికి నిరుపేదలకు ఆయన గొప్ప వైద్యుడు. తన కాలాన్ని, తన ధర్మాన్ని, తన ద్రవ్యాన్ని ధర్మానికి ఉపయోగించిన పెద్దలు ఓ నాగేశ్వరరావు గారి యొక్క ప్రసంగం. మీరు ఆల్రెడీ పాట విన్నారు కాబట్టి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. నా వంతు సహకారం అంబేద్కర్ గారి ఆయుధాన్ని ఉపయోగించి నా వంతు కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఈ దీంట్లో నా గొప్పతనం ఏం లేదు, అందరూ సహకరించడం వల్లే నేను ఈ కార్యక్రమాలని చేయటం అనేది జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన తిరుపతి గారికి, అట్లాగే ముఖ్యంగా సాయం, అట్లాగే అందరూ పెద్దలు, దుర్గా ప్రోగ్రామ్ గారు, ఇంకా మా సోదరుడు కేవీ రావు గారు, అట్లాగే భోగరాజు గారు, బల్లెపల్లి
మోహన్ గారు. ఆయనే నా మీద ఒక పాట రాస్తాను అంటే సరే అని ఓకే అన్న. ఆయనే ఒక పాట రాసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని వీడియో సాంగ్గా చిత్రీకరించినందుకు ఆయనకి నాకు ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. ఇప్పటికే కారణమైన కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు వల్లేపల్లి మోహన్, సినీ సంగీత దర్శకుని, గాయకుడిని. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, శిలా లేవే శిల్పే లేవే శిల్పం లేవే, ప్రతి వాళ్ళు విన్నారు. చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. జయరాజ్ గారు రచించినటువంటి పాట, 24 చరణాలతో కూడినటువంటి ఈ పాట, అది నేను చేశాను. అదేవిధంగా సమాజానికి సేవ చేయాలనే ఒక గొప్ప ఉద్దేశం ప్రతి వ్యక్తిలో ఉండాలనే తాపత్రయంతో నేను సైతం అంటూ ఈ ప్రపంచానికి అందించేది ఏది అంటే వేమన పద్యాలు. మనందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. 1600 సంవత్సరాల క్రితం వేమన గారు రాసిన పద్యాలు ఈ రోజు కూడా మనకి ఇప్పుడు రాసినట్టుగానే ఉంటాయి. ఆ పద్యాల్ని 5000 పద్యాలు ఉన్న సంగతి చాలామంది తెలియదు. మనం చిన్నప్పుడు 5-10 పద్యాలు చదువుకున్నాం. 5000 పద్యాలు గ్యాదర్ చేసి ఈ పద్యాలు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వల్లేపల్లి మోహన్ అనే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పటికి 100 పద్యాలు చేశాను. మీరందరూ కూడా పిల్లలకి వినిపించండి, సమాజానికి వినిపించండి. ఎందుకంటే దాంట్లో ఎంతో నీతి ఉంది కాబట్టి మనందరం కూడా ఈ పాటల్ని ప్రజలకు అందించాలనే మంచి ఉద్దేశంతో నా సొంత ఖర్చులతో నేను 5000 పద్యాలు చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పటికి 100 పద్యాలు అప్లోడ్ చేశాను. ఎందుకంటే టెక్స్ట్ రూపంలో ఉన్నాయి తప్ప డిజిటల్ రూపంలో గాయకుడుగా ఏ గాయకుడు చేయలేదండి. ఇవి నేను చేయాలి. కొన్ని అంటే ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు ఆ పద్యాలు అవసరం పడతాయి కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం చేద్దామని నేను పెట్టాను. అదేవిధంగా ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను. అమ్మ మనందరికీ జన్మనిచ్చిన తల్లి. ఆ అమ్మ గురించి ఒక చిన్న పాట, కొంచెం రివర్స్. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలాడిపోకుండా అమ్మా బుగ్గలాడిపోకుండా ముద్దు ఎన్నో కుమ్మరించి కంటి పాపాల చూసిన తల్లి, కోటి ఆశలను పెంచిన అమ్మా. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా, పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా ఈ ఎండకు పోనివ్వలేదు అమ్మా. ఎండకు నన్ను పోనివ్వలేదు, వానకు నువ్వు రానివ్వలేదు, రెక్కలనేమో యాల కట్టినవు, కోయిలవై నువ్వు జోలపాడినవు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. కొమ్మల్లో అమ్మున్నది, రెమ్మల్లో అమ్మున్నది, పువ్వుకు అమ్మే ప్రాణం, కాయకు అమ్మే జీవం. అమ్మలేక ఏ లోకం లేదు, అమ్మను మించిన దైవం లేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాగినందుకు వందనాలు.
వందనాలు. థ్యాంక్ యూ. శ్రీ కుమారస్వామి గారి మాటలు మీరు విన్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి వక్త, సాటి మనిషికి సహాయం అందించడానికి ఎప్పుడు ముందుకు వస్తుంటారు ఆయన. వారికి సత్కారం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి సభలో ఉన్నటువంటి వారందరూ కూడా గట్టిగా చప్పట్లతో మీ అభినందన తెలియజేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, ఆయన మాటలు వింటే మనకు దేశభక్తి ఉప్పొంగుతుంది. జననీ జన్మభూమిచ్చే సర్దార్లకు తెలియజేసి జననీ జన్మభూమిశ్చదిగా తన మాతృభూమిపై అంత అత్యధికమైన భక్తి ప్రదర్శించినటువంటి డాక్టర్ శ్రీ రాజకౌళి గారికి సత్కారం అందించాల్సిందిగా ముఖ్య అతిథి శ్రీ విప్లవాల కృష్ణారావు గారిని కోరుతున్నాను. అలాగే ఈ సత్కారంలో సభ్యులందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తూ తదుపరి వారి సాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సత్కారం అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి ఆయన చేసినటువంటి సేవలు, అద్భుతమైనటువంటి సేవలు, నో టొబాకో అంటూ సమాజానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఆయన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ఇంటర్నేషనల్ జీఎస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అందుకున్నారు. యూట్యూబ్లో 1008 వీడియోలు నిర్విరామంగా ఆయన పొందుపరిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే జీఎస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అందుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ జోనల్ ఆఫీసర్ చేసినటువంటి అధికారి, అలాగే ఇంతవరకు మనం ఆయన మిమిక్రీ కూడా చూసాము. శ్రీ వి సుబ్రహ్మణ్యం గారు తదుపరి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆమె గారు. కొంచెం డౌన్ చేయండి, కొంచెం డౌన్. శృతులయ ఆర్ట్స్ అధినేత, చక్కని గాయని, తన టీం తదితరులకు చక్కని పాటలతో మనల్ని అందరినీ ఆహ్లాదపరిచినటువంటి ఆమె గారికి చిరు సత్కారం అందిస్తున్నారు. మన శ్రీ సాయి చంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున తిరుపతి గారు. అలాగే ఈ మొమెంటోస్ అద్భుతంగా డిజైన్ చేసినటువంటి అనంతాచార్య గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ భాస్కర్ గారు, ఏఈ రిటైర్డ్ శ్రీ భాస్కర్ గారు ఇప్పటివరకు సంబంధించిన అదేవిధంగా ఇంకా
శ్రీ దైవజ్ఞ శర్మ గారికి సత్కారం. రెడీ సార్. శ్రీ దైవజ్ఞ శర్మ గారిని సత్కారం అనుకోవాల్సింది కోరుతున్నాను. ఈనాడు అత్యంత మనోహరంగా క్లుప్త సుందరంగా గౌరవనీయులు శ్రీ వకులపురం కృష్ణమోహన్ గారిని కోరుతున్నాను. సార్ కొంచెం ముందర రండి సార్. తిరుపతి గారు ఉండండి. అలాగే మన ముఖ్య అతిథి దైవజ్ఞ శర్మ గారు ఆయన సత్కార కార్యక్రమం నిర్వహించాల్సింది కోరుతున్నాను. ప్రణయ్ గారు నా ప్రణయ్ రండి రండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినందుకు మా వకులపురం కృష్ణమోహన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి అందరికీ చెప్పడంతో ఈ యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం చేస్తున్నాం. అలాగే డాక్టర్ కేవీ రావు గారికి సత్కారం అందిస్తున్నారు వకులపురం గారు. అలాగే శ్రీ సాయి చంద్ర ట్రస్ట్ అలాగే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ అందరికీ స్కాలర్షిప్ అందజేసినటువంటి డాక్టర్ ఎం తిరుపతి గారిని సత్కరిస్తున్నారు అమ్మయ్య గారు. సింగర్ విజయ్ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన చక్కని గాయని. వారికి మన ముఖ్య అతిథి వకులపురం కృష్ణమోహన్ గారు మరి అలాగే శ్రీ భాస్కర్ గారు ప్లీజ్. శ్రీ భాస్కర్ సభ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించినటువంటి గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారికి ధన్యవాదాలు. ఓకే రెడీ. అయితే జాతీయ గీతం కోసం లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం శివకుమార్ అన్న జనగణమనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. అన్నా జనగణ భారత భాగ్య విధాత పంజాబ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల